శుద్ధ హృదయం కలుగజేయు నాలో మన ప్రభువును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాతి దేవునికి నా యొక్క హృదయార్పణలు అర్పిస్తూ ఈ శుక్రవారపు ఆరాధనకు సిద్ధపడి ఉన్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన కాలం అంతయు ఆయన సురక్షితమైన రెక్కల కింద మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడినటువంటి దేవాతి దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాం. కష్టాలలో, నష్టాలలో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో, భయంకరమైనటువంటి కరోనా వైరస్లో మరి మీ యొక్క ఆత్మరక్షణ కొరకై, మీ క్షేమం కొరకై, మీ కుటుంబాల యొక్క క్షేమం కొరకై, మీ చేతి పనుల కొరకై మరి నిత్యము ప్రార్థిస్తున్నటువంటి ఈ దీన సేవకులను కూడా జ్ఞాపకం తెచ్చుకొని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు మనతో వ్యక్తిగతంగా మాట్లాడి బలపరచులాగన ఆయనే మనల్ని తన యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించులాగన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ఈరోజు వర్తమానము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి మేము కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన ప్రభువా, దావీదు యొక్క జీవితంలో ప్రభువా, ఆ యొక్క మా పితరుడి యొక్క బ్రతుకులో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన వచ్చిన ఆయన ఎట్టి రీతిగా ఏ విధంగా మీ అందు ప్రభా శుద్ధ హృదయమును కోరుకున్నాడో అట్టి హృదయం మాకు కూడా కలగచేయండి. మరొకసారి వర్తమానం ద్వారా లోతైనటువంటి విషయాలు మాకు తెలియజేసి అయా వింటున్న ప్రతి బిడ్డకు వినగలిగే చెవు, గ్రహించగల మనసును దయచేయమని అయా మనుషుల వైపు చూడకుండా వాక్యం వైపు చెవియొగ్గి భయభక్తులు కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాయబడినటువంటి ఈ 51వ కీర్తన మన పితరుడైనటువంటి కీర్తనాకారుడైన దావీదు గారి యొక్క జీవితంలో ఆయన బ్రతుకులో జరిగినటువంటి ఒక విషాద సంఘటన. ఆయన జీవితంలో చేసినటువంటి పెద్ద తప్పు, పాపము. లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు దావీదు గారు బెత్షెబా యొద్దకు వెళ్ళి ఆ యొక్క పాపం చేసిన తర్వాత ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా గద్దింపు పంపినప్పుడు ఆ గద్దింపునకు లోబడి తన జీవితాన్ని, తన పాపాన్ని, తన బ్రతుకులో, తన ఆత్మీయతలో, తన హృదయంలో అలుముకున్నటువంటి చీకటిని తొలగించుకోవడానికి తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు ఆ ప్రభు ఏ విధంగా అయితే ఆయన్ని పరిశుద్ధపరిచారో ఆ పరిశుద్ధపరచబడడానికి ముందు ఆయన చేసినటువంటి కన్నీటి ప్రార్థన, ఆయన మొరపెట్టినటువంటి ఆ మొర, ఆయన ఎంతగానో ప్రాధాయపడి దేవుని యొక్క పాద పద్మముల యొద్ద కనిపెట్టుకొని
తిరిగి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆ రక్తమే పాపమునకు శుద్ధి అని, శుద్ధీకరణని, ఆ పాపములు ఎర్రని యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే హృదయంలో ఉన్నటువంటి నల్ల మచ్చలను, ఆ నలుపుకు సాదృశ్యమైనటువంటి పాపమును కడిగివేయగల నీతిమంతుని రక్తము ద్వారానే నేను పరిశుద్ధపరచబడాలని, ఆయన పోగొట్టుకున్నటువంటి సంతోషమును, ఆయన పోగొట్టుకున్నటువంటి ఆనందమును, ఆయన పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని, ఆయన పోగొట్టుకున్నటువంటి ఆయన జీవితంలో మధురమైనటువంటి అనుభవాల్ని తిరిగి మరలా పొందుకోవడానికి దేవాతి దేవుని యొద్దకు వచ్చి పాదాలు పట్టుకున్నటువంటి భక్తుడు, నిజభక్తుడు, దేవుని హృదయానుసారుడు ఎవరు అంటే దావీదు గారు అని మనం చెప్పక తప్పదు. గమనించండి. రాజు, రెండవ రాజుగా దేవుని చేత అభిషేకింపబడి ఇశ్రాయేలుల మీద 12 గోత్రముల మీద అధిపతిగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దావీదు అపరిశుద్ధుడిగా కావడానికి గల కారణము పాపము. ఆ పాపము ఆయనలో చోటు చేసుకున్నప్పుడు ఆ పాపమును బట్టి దేవునికి దూరంగా పారిపోలేదు, కానీ దేవునికి మరింత దగ్గరగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పాపి, ఆ పాపి పాపము చేత పట్టబడ్డాడు గనక దేవుడు ఆ వ్యక్తిని ఆ పాపమునకు బాధ్యుడిగా చేసి, గమనించండి, ఆ వ్యక్తిని ఆ పాపమునకు బాధ్యుడిగా చేసి ఆ పాపంలోనే ఆ వ్యక్తిని దేవుడు చంపాలని ఎప్పుడూ ఉద్దేశించలేదు. పాపి తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క కనికరము పొందడానికి, కనికరము కలిగినటువంటి దేవుని దివ్య పాదాల యొద్దకు రావాలని ఆయన పిలుస్తున్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు వారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనగా దావీదు పాపిగానే ఉన్నాడు, కానీ మానవుడు జన్మతః పాపి. ఆ జన్మతః పాపి, పాపం చేసినటువంటి పాపి ఆ పాపములోనే కుమిలి ఆ పాపములోనే చనిపోవడం అనేది దేవునికి ఇష్టము మాత్రము కాదు. అలా తనకు తానుగా పాపంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, తనకు తానుగా పాపం ఒప్పుకోకుండా చీకటిలో కలిసిపోయినటువంటి అనేక మంది మన కూకలుగా కనబడుతూ ఉంటారు. ఈ 51వ కీర్తన 10వ వచనములో మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచ్చేము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచ్చేము అంటే దీని యొక్క అర్థము, పరమార్థము ఏంటి అన్నది మనం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు పాదాల యొద్దకు వస్తే పాపి, ఆ వ్యక్తి, పాపం చేసినటువంటి వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడతాడు, పరిశుద్ధుడిగా తీర్చబడి వెళ్తాడు, పరిశుద్ధునితో సహవాసం పొందుకుంటాడు. ఎందుకంటే దేవుడు కేవలం నీతిమంతులకే అవకాశం ఇవ్వడం లేదు, పాపులకు కూడా ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. పాపి తన పాపము చేత చనిపోవడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు గనక ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవాతి దేవుడైన దేవుడు తన కుమారుణ్ణి భూమి మీద పంపి, తన కుమారుని రక్తము ద్వారా నిత్యత్వంలోనికి, ఆయన యొక్క రాజ్యంలోనికి, గమనించండి, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి విడిపించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
నేటి దినాలలో, ఆ దినాలలో, రాబో దినాలలో యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన రక్తమే పాప పరిహారమైనటువంటి పాప పరిహారార్థ బలి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రక్తము పాపము నుంచి విడిపిస్తుంది. యేసుక్రీస్తు రక్తము పాపము నుంచి విడిపించి, యేసుక్రీస్తు రక్తము పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ రక్తము చేత కడగబడినటువంటి ప్రతి పాపికి విమోచన ఉంది. ఏ మనుషుడు ఒక మనుషుడిని నీతిమంతుడిగా చేయలేడు. ఆ చేయగలిగినటువంటి వాడు ఒకే ఒక ఆయనే నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి కూడా విడిపిస్తుంది. ఆ రక్తము ద్వారా మనకు విమోచన ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? వాక్యంలోనికి లోపలికి మనం వెళ్ళే ముందు, ఆ సత్యాన్ని మనము పొందుకునే ముందు, ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని ఆనబెట్టి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ప్రతి పాపికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. అర్హత లేని వారికి అవకాశం ఇస్తా ఉన్నాడు. వెర్రి వారికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నరహత్యలు చేసే వాడికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి వ్యక్తిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడి నువ్వు వస్తే ఆయన నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తము ద్వారా నీకు విమోచన దొరుకుతుంది. ఆయన రక్తము ద్వారానే ఆ సత్య మార్గము మనకు దొరుకుతుంది. ఈ సత్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు చెవియొగ్గి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఒక పాపి జీవితంలో విమోచన ఎలా దొరుకుతుందో నీకు తెలుస్తుంది. ఒక నీతిమంతుడు, దేవుని ఎరిగినటువంటి బిడ్డ, దేవుని చేత అభిషేకింపబడినటువంటి బిడ్డ పాపము చేసి ఆ పాపము ద్వారా మరణము సంభవించినప్పుడు, ఆ పాపి తన పాపమును గుర్తెరిగి ఆ పాపమును ఒప్పుకొని, లోకము కాదు, లోకంలో ఉన్న ఆశలు కాదు, నాకు దేవుడే కావాలని నిర్ణయించుకొని దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసిన భక్తుని యొక్క జీవిత గాథను మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తపు యొక్క అవసరత మన అందరికీ కూడా ఉంది. క్రీస్తు యొక్క విమోచన మన అందరికీ కూడా అవసరమై ఉన్నది. యేసే మన మార్గము, యేసే దేవుడని మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి యొక్క ఒప్పుకోలు మనకు అవసరమై ఉన్నది. ఎంతకాలము మనం లోకంలో ఉంటాం, ఎంతకాలము పాపం చేసి పరిశుద్ధులకు దూరంగా మనం పారిపోతాం. ఇదిగో ఆయన తిరిగి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విన్న నీవు, ఎవరైనా సరే ఈ లైవ్ ద్వారా చూసినటువంటి నీవు, ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకు అర్పించుకో, అప్పగించుకో. ఆయన నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధ స్థలంలో ఆయన నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా. గమనించండి, దావీదు రాజు యొక్క జీవితంలో చాలా గొప్ప, దావీదు రాజు గారి యొక్క జీవితంలో చాలా గొప్ప జీవిత అనుభవాలు ఉన్నాయి. ఆయన జీవితం యొక్క సారాంశం ఆయన గమనించండి. ఆయన బాల్యం నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, యెహోవా నా కాపరని పాటలు పాడుకుంటూ, గొర్రెలను మేపుకుంటూ సంచరిస్తూ, తంబూర సీతార నాదములతో నాట్యము చేసే అనుభవం ఉన్నటువంటి భక్తుడు దావీదు మహారాజు. దావీదు మహారాజు యొక్క జీవితంలో
అది వరకు ఆయన ఒక గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరి. ఆ గొర్రెలు కాసుకునే అనుభవం నుంచి ఇశ్రాయేలులో గమనించండి, రాజ్యంలో, ఇశ్రాయేలు రాజ్యంలో 12 గోత్రములు పైన ఆయన రాజుగా రాజ్య పరిపాలన చేసే స్థితికి దేవుడే ఆయన తీసుకుని వచ్చాడు. గొర్రెలు కాసుకుంటూ అడవిలో తిరుగుతున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలుల మీద రాజుగా చేసినటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమానురాగాలలో, అనుభవాలలో నడుస్తున్నటువంటి దావీదు రాజు యొక్క జీవితంలో పాపము చోటు చేసుకుంది. బెత్షెబాతో ఆయన పాపం చేసినప్పుడు, ఒకరికి భార్య అయినటువంటి ఒక స్త్రీతో ఆయన పాపం చేసినప్పుడు, ఆ స్త్రీ యొక్క భర్తను అన్యాయంగా చంపించినప్పుడు ఆయన పైకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడ్డారు. నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు, నాతాను వచ్చి నీ తప్పు అని ముఖం మీద సూటిగా చెప్పినప్పుడు, నాతాను వచ్చి నువ్వు నరహంతకుడు అన్నప్పుడు, నాతాను వచ్చి నీవు దేవుని పట్ల ద్రోహివి అని ఏలెత్తి చూపించినప్పుడు, రాజు అయినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ ఆయన భూ సంబంధంగా ఆయనకున్నటువంటి యొక్క అధికారము చొప్పున కాక దేవుని అధికారమునకు లోబడి దేవుని దగ్గరికి వచ్చి ప్రవక్తతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు, వర్తమానము చెప్తున్నటువంటి నేను, మనం ఎవరూ కూడా పరిశుద్ధులము కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేతికి అందినంత వరకు, ఎవరు చూడనంత వరకు, ఎవరికి దొరకనంత వరకు, చేతికి అందినంత వరకు పాపము చేసుకుంటేనే బ్రతుకుతూ పైకి మాత్రము భక్తి గలవారుగా మనం ఉంటూ ఉన్నాం. మనము దొంగలమును దోచుకునేవారుగానే మనం ఉంటున్నాం. దేశద్రోహులు, వారు దేశద్రోహులుగా పిలువబడుతూ ఉంటే మనము క్రైస్తవ భక్తి, ఆ భక్తిలో ద్రోహులుగా మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ ద్రోహులు మనం అందరం కూడా వర్తమానంలో మనం ఆలోచన చేసినప్పుడు చక్కటి మాటను మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి హృదయానుసారుడైనటువంటి రాజు మనిషిగా మానవత్వం కోల్పోయాడు. దోషిగా దేవుని యొక్క బోనులో ఆయన నిలిచాడు. దేవుని యొక్క బోనులో ఆయన దోషిగా నిలవబడ్డాడు. గమనించండి. ఇంకా చక్కటి మాట నేను తెలియజేస్తాను. 51వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఆయన పాపాలు ఒప్పుకుంటూ, ఆయన వాత్సల్యతను గురించి వివరిస్తూ, ఆ దోషం పోగొట్టుకోవడానికి, ఆ పాపమును పోగొట్టుకోవడానికి, తన హృదయములో అలుముకున్నటువంటి ఆ పాపపు ఛాయలను కడుక్కోవడానికి దేవుని వద్దకు ఒప్పుకుంటూ వస్తూ ఆయన తన పాపాన్ని కప్పుకోలేదు, కానీ ఒప్పుకుంటూ ఉన్నాడు. తన హృదయంలో అది వరకు ఏమనుకున్నాడంటే, నేను చేసినటువంటి పాపము ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. నేను చేసినటువంటి పాపము ఎవ్వరికి కూడా తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు అనుకున్నాడు. కానీ అతడు చేసినటువంటి పాపము ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, ఆయన భార్య బిడ్డలకు తెలియకపోవచ్చు, ఆయన సన్నిహితులకు తెలియకపోవచ్చు, మరి ఎవరికైనా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆయన నోటితో ఒక మాటను ఒప్పుకుంటూ ఉన్నాడు. అది నా సొంత మాటగా కాక వాక్యంలో ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను.
నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను గనుక నేను నీకు దొరికిపోయాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు దేవుని బోనులో నిలవబడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ప్రభువా, కేవలం నీకే నేను విరోధంగా పాపం చేశాను గనుక నీకు నేను దొరికిపోయాను. మనుషులకు నేను దొరకనులే అనుకున్నాను, మనుషులు నన్ను విమర్శించలే అనుకున్నాను, మనుషులు నాకు తీర్పు తీర్చలేరు అని నేను అనుకున్నాను. కానీ నాకు తీర్పు తీర్చేవాడును, నా దోషములకు శిక్ష వేయవాడును, నేను చేసిన చీకటి పాపము, చీకటిలో నేను చేసిన నీచమైనటువంటి పాపమును వెలుగులో చూచినటువంటి వాడువు నీవే గనుక నీ దాసుడు వచ్చి నన్ను హెచ్చరించినప్పుడు నేను నీకు దొరికిపోయిన సంగతి నాకు తెలిసిపోయింది ప్రభువా. హల్లెలూయా. ఎంతటి చక్కని మాట అండి. నేను నీకు దొరికిపోయాను అంటున్నాడు. హల్లెలూయా. నిజమేనండి. పాపి పాపం చేస్తూ ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఆ పాపంలో రోజులు గడుస్తూ ఉన్నప్పుడు, పాపం మీద పాపము, అతిక్రమం మీద అతిక్రమము, నేరాల మీద నేరాలు చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, దొరకనంత వరకు కూడా, ఆ వ్యక్తి బోనులో నిలబడనంత వరకు కూడా ఆ చట్టమును కళ్ళు మూసినంత కాలము కూడా ఆ న్యాయాధిపతి యొక్క కళ్ళకు గంతలు కట్టి ఉన్నంత వరకు కూడా నేను గొప్పవాడినే అనుకున్నాడు. నేను ఎలా అయినా చలామణి అవగలను అనుకున్నాడు. కానీ తీరా దొరికిపోయేసరికి ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? నీ దృష్టి ఎదుట నేను దొరికిపోయాను ప్రభువా. నీ దృష్టి ఎదుట, నీ కనుల ఎదుట నీవు నిర్ణయించిన బోనులో, నీవు నిలిపిన న్యాయ శాస్త్రంలో, ఆ కోర్టులో నేను దోషిగా నిలవబడ్డాను. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, దావీదు దేవుని న్యాయం వైపు చూస్తూ ఉన్నప్పుడు, దావీదుకి ఏం కనబడుతుందంటే ఆయన ముఖ కాంతిలో ఆయన చేసిన రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. దేవుని వారిని కలుగును గాక. ఆయన ముఖ కాంతిలో ఆయన పాపములు ఆయనకి పూర్తిగా తెలిసిపోయాయి. కనుక అప్పుడు అంటున్నాడు కదా, నాయనా నా పాపము తీసే దేవుడవు నీవే శుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు, నీవే న్యాయాధిపతివి. నీ న్యాయం అనే బోనిలో నేను నిలిచి ఉన్నాను ప్రభువా. కేవలం నీకే నేను విరోధంగా పాపం చేస్తాను, నిన్ను బాధ పెట్టాను, నీ బోనులో నిలవబడ్డాను, నీ కన్ను దృష్టి ఎదుట నేను పాపం చేసి దొరికిపోయాను. హల్లెలూయా. చూడండి, మన జీవితాలలో మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు దావీదు పాపం చేయడం వలన దావీదులో ఇప్పుడు రక్షణ కోల్పోయిన అనుభవం కనబడతా ఉంది. దావీదుకి తన పాపం తెలిసి వచ్చేసరికి, ప్రవక్త తెలిపేసరికి దావీదులో ఉన్నటువంటి పరిశుద్ధత తొలగిపోయింది. దావీదు పండుకుంటే చీకటే కనపడుతుంది.
దావీదు యుద్ధానికి వెళ్ళాలి అంటే రక్షణ కోల్పోయిన అనుభవం కనబడుతుంది. దావీదు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నిర్మలంగా మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఎటు చూచినా ఆయన పాపం ఆయన కనబడుతూ ఉంది. ఎటు చూచినా ఆయన చేసినటువంటి నరహత్య ఆయన కనబడుతూ ఉంది. ఆ యొక్క న్యాయాధిపతిగా రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చిన అన్యాయపు తీర్పు ఆయన కనబడతా ఉంది కళ్ళు ఎదుట. పూర్తిగా దావీదు దొరికిపోయాడు. పూర్తిగా దావీదు పాపములో చిక్కుపోయాడు. పూర్తిగా దావీదు యొక్క హృదయంలో కల్మషం కారు చీకట్లా కమ్ముకుంది. ఆయన దేవుని హృదయానుసారుడుగా ఉన్నంత కాలము, ఉన్నన్ని రోజులు ఎంతో నిర్మలంగా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, గొప్ప నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో, పొరుగువాని భార్యను ఆశించాడో, పొరుగువాని భార్యతో వ్యభిచరించాడో, పొరుగువాని భార్య భర్తను ఎప్పుడైతే నరహత్య చేశాడో, పూర్తిగా ఇప్పుడు దేవుని యొక్క త్రాసులో తక్కెడలో ఆయన దోషిగా కూర్చున్నాడు. హల్లెలూయ. గమనించండి. ఇప్పుడు దావీదుకి రక్షణ అవసరమై ఉన్నది. దావీదుకి ఇప్పుడు బాప్తిసం అవసరమై ఉన్నది. దావీదుకి నూతన హృదయం అవసరమై ఉన్నది. దావీదు యొక్క జీవితంలో నూతన వాత్సల్యత కావాలి. దావీదుకి ఇప్పుడు ఏం కనబడుతుందంటే, నేను నా తల్లి గర్భంలో పాపిగా ఉన్నాను, నేను పాపిగానే జన్మించాను, ఇప్పుడు అదే పాపం నన్ను అలుముకుని ఉంది, అదే పాపంలో నేను ఉన్నాను. ఇప్పుడు పాపము నా నడినెత్తు మొదలుకొని అరికాల వరకు కూడా నన్ను కారు చీకటి వలె తారు వలె అలుముకుని ఉంది. ఎటు చూచినా నాకు వెలుగు కనబట్టలేదు. ఎటు చూచినా నాలో నాకు శాంతి లేదు, సమాధానం లేదు. పూర్తిగా నేను నాశనమైపోతుని అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఒక్కొక్క వచనాన్ని బట్టి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు కదా, నీవు పాపిని నువ్వు నాశనం చేయవాడు కాదు కదా. నా పాపం నేను ఒప్పుకుంటున్నాను ఆయన, నీ పాదముల యొద్దకు వస్తున్నాను, నేను నా తల్లి గర్భంలోనే పాపనయ్యా అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు మొదటి ఖచ్చితమైనటువంటి మాట ఏంటో తెలుసా? 4వ వచనంలో, నీకు కేవలం నీకే విరోధంగానే పాపం చేశాను ఏమంటున్నాడు. నేను మొదటిగా పాపం అంటూ చేసింది ఎవరికంటే, తప్పంటూ చేసింది ఎవరికంటే, దూరంగా పారిపోయింది ఎవరికంటే, మోసం చేసింది ఎవరినంటే నిన్నే ప్రభా. నువ్వు నన్ను నమ్మావు, గొర్రెలు కాసుకుంటే నన్ను తీసుకొచ్చి రాజుగా చేశావు, ఇంత ప్రేమను చూపించావు, ఇంత వాత్సల్యతను చూపించావు, ఎవరికి లేనటువంటి యొక్క వంశవాళ్ళని నాకు ఇచ్చావు. యోధా గోత్రంలో ప్రభువా నన్ను ఒక తలగా నువ్వు నన్ను చేసావు. నీ ప్రేమకు నేను దూరంగా పారిపోయానయ్యా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకున్నాడు దావీదు రాజు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదుకి ఏం అవసరమైనదో తెలుసా? ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు.
ఆ ప్రవక్త ఎవరో కాదు, దావీదే. కీర్తనాకారుడు, కీర్తన ప్రవక్త. ఇప్పుడు ఆయన పాడుతున్న పాట ఏంటో తెలుసా? నాకిప్పుడు శుద్ధ హృదయము కావాలి. హల్లెలూయా. శుద్ధ హృదయము కావాలి. శుద్ధ హృదయము నువ్వు నాకు కలగిచ్చేయాలని ఆయన పాదమును పట్టి అడుగుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నా దోషములన్నీ తుడిసివేయాలి నువ్వు. ఈయనంట పాపం చేస్తాడంట, పాపం చేసొచ్చంట దేవుడి దగ్గరకు వచ్చి నా పాపాలన్నీ కూడా నువ్వు శుద్ధి చేయాలని అడుగుతున్నాడు. బాగా ఆలోచన చేయండి. మనిషి యొక్క చాలా ఈజీగా ఆలోచన చేసే ఆలోచన ఏంటో తెలుసా? పాపం చేసి ప్రార్థన చేస్తే చాలనుకుంటున్నాడు. పాపం చేసి దేవుని మందిరానికి వచ్చేస్తే చాలనుకుంటున్నాడు. పాపం చేసి దాన ధర్మాలు చేసేస్తే పాపం పోతుంది అనుకుంటున్నాడు. పాపం చేసి ఒక గొర్రెనో కోడెనో అర్పించేస్తే చాలనుకుంటున్నాడు. మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోయిందో చూస్తారా? ఇప్పుడు దావీదు కూడా అదే కోవకు చెందినవాడుగా వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నా పాపములన్నీ పరిహరించాలి. ఏమండి, నేటి దినాల్లో విశ్వాసులు కూడా, నేటి దినాల్లో దేవుడంటే తెలియనివాడు, అన్యుడు, ఏమండి రక్షణ అనుభవం లేనటువంటి వాడు, లోకంలో జీవిస్తున్నటువంటి వారు, వీరు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారంటే మంచిదే. కానీ క్రైస్తవులు, మారు మనసు పొందినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, ఏమండి మరి దేవుని యొక్క సేవలో పెద్దలుగా, పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నటువంటి వారు, వీరు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నారు. వీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకుని చేసినటువంటి తప్పిదాలకు, పాపములకు ఇవన్నీ కూడా కప్పుపుచ్చుకుంటూ వచ్చి మందిరాలలో ముసలి కన్నీళ్ళు పెడుతూ మేమేదో భక్తులం అన్నట్టుగాను, మేమేదో నీతిమంతులం అన్నట్టుగాను, ఏమండి పైకి భక్తి గలవారుగా ఉంటూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగాను చలమని అయిపోతూ ఉంటున్నారు. క్రైస్తవ గమనించండి, భక్తులు. ఇప్పుడు ఈయన కూడా అదే కోవకు చెందినటువంటి వాడు. నరహత్య చేసి దేవునికి విరోధమైన కార్యములు చేసి ఇప్పుడు వచ్చి ఆయన అంటాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము. మంచిదే. పాపి తన పాపం చేత చనిపోవడం దేవునికి ఇష్టము లేదు కనుక ఈ మార్గం మంచి మార్గమే, సత్య మార్గమే, వాస్తవ మార్గమే, విమోచన మార్గమే. దేవుడు ఎవరిని కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదండి. ధారాళంగా ప్రేమించే దేవుడు, ప్రేమమూర్తి అయిన దేవుడు ఆయన. గమనించండి. ఎందుకో తెలుసా? ఒక సుంకర ప్రార్థన చూడండి. ఒక పాపాత్ముడు, అపరిశుద్ధుడు దేవుని యొక్క మందిరానికి వచ్చి పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడే ఆయన్ని కనికరించి పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేర్చుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న జాలిగల దేవుడు నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పాపుల రక్షకుడు. ఆయన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు దావీదు ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. పాపమును పరిహరించుకోవడానికి,
పాపము నుంచి విడిపించడానికి, ఆ పాపము నుంచి విడిపించగల వాని యొద్దకు వచ్చి ప్రార్థనలను యాచనలను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన శరణు వేడుతూ ఉన్నాడు. ఆయన తన పాపములో ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి యొక్క పాపమును అంతటిని కూడా ఒప్పుకుంటూ ఆయన అంటాడు కదా, ఆ 7వ వచనంలో అంటున్నాడు, హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఆయన జీవిస్తున్నటువంటి మనుష్య కుమారుడిగా 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒకరోజు తన శిష్యులు, ఆయన వెళ్ళిపోతాడు కదా, ఆయన సిలువ వేయబడతాడు కదా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనలో ఎవరు నాయకులు కావాలి, ఎవరు పెద్దలు కావాలి, ఆయన పోస్టు నాకొస్తుందా అని వాదన వచ్చింది వాళ్ళకి. ఈనాడు సంఘాలలో, గ్రూప్ సంఘాలలో, రైతు సంఘాలలో, లేబర్ సంఘాలలో, ఏమండి, ఫ్యాక్టరీల సంఘాలలో, యూనియన్లో, క్రైస్తవ సహవాసాలలో, మందిరాలలో పెద్దలు, ఏమండి, గుంపులు ఇక్కడ కూడా పదవుల కొరకు ఆశపడేవారుగా కనపడుతున్నారు. కానీ దేవుని కొరకు ఆశపడి, దేవుని కొరకు నేను ఏది చేయాలి, ఎలా చేయాలి అన్న ఆశ కంటే పెద్దరేకాలలో, ఏమండి, యూనియన్లో పదవులు కోరుకునేవారుగా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఇది నేను తప్పని నేను అంటలేదు. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెదకాలి. వెదిగితే ఏ పోస్టు నీకు ఇవ్వాలో విశ్వాసులకి తెలుసు. ఎటువంటి సత్ప్రవర్తన గలవాడువో, ఎటువంటి మంచి మనసు గలవాడువో, మందిరములో ఏ పని నువ్వు చేయగలవో, ఏ పని చేయడానికి నువ్వు సిగ్గుపడవో, ఆ యొక్క అర్హత కొలిది ఆ యొక్క విశ్వాసులు నిన్ను ఏర్పాటు చేసుకుంటారు దేవుని మందిరానికి. ఆ యొక్క ప్రేరేపణ, ఆ యొక్క సూచన దేవుడే వారిలో అంతరంగంలో కలుగజేస్తాడు. ఎందుకంటే అంతరంగంలో ఉన్న సత్యాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగ పురుషుని యొక్క ఉద్దేశ్యములు ఎరిగినటువంటి దేవుడు, అంతరంగములను పరిశోధించగల దేవుడు, ఆయన తగిన సమయమున నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అనేక విషయాలలో దేవుని మందిరంలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, చేస్తున్నటువంటి జాబుల్లోనే కాదు, ఎవరైనాను మనకంటే ముందుగా ఎదుగుతూ ఉంటే ఎదుగుతున్న వారిని ఏ విధంగా వెనక లాగాలో, ఏ విధంగా వారిని పడగొట్టాలో ఆలోచన చేసేవారు ప్రతి రంగంలోనూ ఉంటారు. కానీ ఇది క్రైస్తవ సంఘంలో అలా ఉండడానికి వీలు లేదు. విశ్వాసిని విశ్వాసగానే నువ్వు చూడాలి. ఒక బిలువర్గానే నువ్వు చూడాలి. ఒక స్నేహితుడిని స్నేహ సంబంధంగానే నువ్వు చూడాలి. క్రైస్తవ అనుబంధములో, క్రైస్తవ అనుబంధాలలో, క్రైస్తవ గుంపులో ఉన్నటువంటి మనము ఆత్మీయ అనుబంధాలు కలిగి మనం ఉండాలి. ఒకరు చూసి అసూయపడడానికి వీల్లేదు, ఒకరి మీద నిందలు మోపడానికి వీల్లేదు, ఒకరిని దేవుని మందిరానికి రాకుండా వారిని
అవమానపరిచి వారికి దేవునికి దూరంగా చేసేవారుగా ఉండడానికి వీల్లేదు. ఇలా రకరకాలుగా క్రైస్తవ భక్తులు ఉన్నటువంటి కోణాలు, క్రైస్తవ భక్తులు ఉన్నటువంటి సత్ప్రవర్తనలు మనం అందరం కూడా ధరించుకుని ఉండాలి. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే 1వ వచనంలో అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చేత నా అతిక్రమములను తుడిచివేము అంటాడు. గమనించండి, ముందు ఆయన కృపను గురించి మనం పాడాలి, ఆయన వాత్సల్యతను గురించి, ఆ కృపా బాహుళ్యముల గురించి మనం పాటలు పాడాలి. ఆయన మనం హెచ్చించాలి. నిత్యము మన హృదయంలో ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా హెచ్చిస్తూ, మనలో ప్రతి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా మనలో తెలియక జరుగుతున్న అతిక్రమ పాపములన్నీ కూడా పరిహరించమని మనం ఆయన సన్నిధిలో గోజాడాలి. హల్లెలూయా. గమనించాలి. అందుకే 2వ వచనంలో కూడా ఆయన అంటాడు, నా దోషము పోవునట్లుగా నన్ను కడుగుమయ్యా, పవిత్రపరచు. నాలోకి పాపం వచ్చింది, నాలోకి శాపం వచ్చింది, నేను నీకు విరోధంగా పాపం చేస్తాను, అందుకే నీకు నేను దొరికిపోయానయ్యా. గనక నీ పవిత్ర రక్తముతో, పరిశుద్ధ శుద్ధ జలముతో నా పాపములు కడుగుమయ్యా. హల్లెలూయా. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో దావీదును మనం ఆధారం చేసుకున్నట్లయితే, ఆయన యొద్దకు మనం వెళ్తున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? ప్రభువా, నా అతిక్రమ క్రియలన్నీ నేను ఎరిగే ఉన్నానయ్యా, నా అతిక్రమములన్నీ నేను ఎరిగే ఉన్నాను, అవన్నీ నాకు తెలుసు, నా పాపము నా ఎదుట కనబడతా ఉంది, నేను దొరికిపోయాను, నన్ను పవిత్రపరచని మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో ఇటువంటి పరిస్థితులు గుండా మనము తెలుసో తెలియక వెళ్ళినప్పుడు మన పితరుడైన దావీదు వలె మనము దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని యొద్దకు వెళ్ళి, ఇప్పుడు దావీదు రాసు ఉద్దేశాన్ని మనము స్పష్టంగా మనం ఆలోచన చేస్తే, దేవుడు మొదట మనం ఎట్టి వారమై ఉన్నామా నీకు తెలుసు, బాగా మనం ఏమై ఉన్నామా నీకు తెలుసు. ఏంటో తెలుసా? మనము తల్లి గర్భంలోనే పాపులు అన్న సంగతి ఆయనకు తెలుసు. రెండవది ఏంటో తెలుసా? మన అంతరంగంలో ఉన్నటువంటి యొక్క సత్యమును ఆయన ఎరిగినటువంటి దేవుడు. మన అంతరంగంలో సత్యాన్ని మనం ఉంచుకుంటే ఆ సత్యాన్ని ఆయన కోరుకుంటాడు. ఆ సత్యాన్ని కోరుకున్న ప్రకారంగా నువ్వు ఆయన ఎదుట అగపడితే ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. గనుక నేను త్వరగా వెళ్తున్నాను. ఈ 10వ వచనంలో దావీదు రాజు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవా, నాకు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును పుట్టించు. ఇప్పుడు అంతరంగంలో ఏముండాలంట? స్థిరమైన మనసు ఉండాలంట. అది నూతనముగా మరలా పుట్టించాలి. దీని యొక్క అర్థం ఏంటంటే, పాపం చేసినటువంటి వ్యక్తి దేవునికి విరోధంగా చేసినటువంటి పాపమును బట్టి తిరిగి మరలా
ఆ యొక్క శుద్ధ హృదయాన్ని నేను కోల్పోయానని, శుద్ధ మనసును నేను కోల్పోయానని, శుద్ధ స్నేహాన్ని నేను కోల్పోయానని, శుద్ధ సువర్ణమైనటువంటి యేసు క్రీస్తు యొక్క సాంగత్యాన్ని నేను కోల్పోయానని గుర్తెరిగి ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని మరలా ఆయన్ని శరణు వేడుకోవాలి, మరలా బ్రతుమాలుకోవాలి. ఏమనంటే తిరిగి మరలా మలినమైపోయిన నా మనస్సులో నూతన మనసు, నూతన వాత్సల్యత, నూతన అభిషేకము నాకు మరలా పుట్టించు. ఎందుకంటే నేను స్థిరంగా ఉండాలి అంటే నూతన నిబంధన రక్తము నాలో ప్రోక్షింపబడాలి. నేను చేసిన ఈ పాపము పరిహరించే మధ్యవర్తి నాకు కావాలి. ఆ మధ్యవర్తి తిరిగి మరలా యోధా వంశములో నుంచి జన్మించాలి. ఆ కుమారుడు దావీదు కుమారుని రక్తములో నా పాపమును నేను కడుక్కోవాలి. ఇప్పుడు దావీదు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆ దర్శనం ఏంటంటే మనుష్య కుమారుడు లోకానికి వస్తాడు, నేను చేసిన పాపములకు పరిహారముగా ఆయనే నన్ను శుద్ధీకరిస్తాడు. ఇప్పుడు ప్రవక్త అవసరమై ఉన్నది, ప్రవక్త ఆత్మ కలిగిన యేసు క్రీస్తు అవసరమై ఉన్నాడు. యేసు క్రీస్తు ఇప్పుడు రావాలి. పాపిగా నిలబడిన దావీదు హృదయంలోనికి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రావాలి. యేసు క్రీస్తు రక్తము ఆయనకు అంతరంగంలో ఒలికింపబడాలి. పాప పరిహారం ఇప్పుడు ఆయన పొందుకోబోతూ ఉన్నాడు. ఆ మధ్యవర్తి యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తము ఆయన శుద్ధి చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు 11వ వచనములో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. ఇప్పుడు ఆదరణకర్త రావాలి, పరిశుద్ధాత్మని ఆవరించాలి. పరిశుద్ధాత్మ అనే వరము ఇప్పుడు దావీదు పొందుకోవాలి. ఆయన సన్నిధిలో ఇప్పుడు నిలిచి ఉండాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-2 వచనాలలో 3-4 వచనాలలో యెరూషలేము మేడగదుల్లో మిద్దె మీద కనిపెట్టుకున్నటువంటి అధమ సంఘముపై పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు వారందరూ కూడా అభిషేకం పొందుకున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని వారు తాకినప్పుడు పాపములు విడిపింపబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డారు, అభిషేకింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనే వరమును వారు పొందుకున్నారు. ఆ వరము యెరూషలేమునే పొందుకున్నారు. ఇప్పుడు యెరూషలేము రాజు దావీదు పాపము చేసి ఇప్పుడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము దావీదుకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తము దావీదుని శుద్ధీకరించబోతూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకి అర్థమైంది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తొలగిపోయింది, ఆయన సన్నిధి నా యొద్ద నుంచి తొలగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి నుంచి నేను తొలగింపబడ్డాను, త్రోయబడ్డాను గనక తిరిగి మరల నేను చేర్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు రక్షకుడు అవసరమై ఉన్నాడు, రక్షకుడిని ఆహ్వానిస్తూ ఉన్నాడు, రక్షణకర్తను కోరుకుంటూ ఉన్నాడు, రక్షణ ఆనందం మరలా కోరుకుంటూ ఉన్నాడు, పోగొట్టుకున్నటువంటి రక్షణ మరలా పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, రక్షణ అనుభవాలు మరలా నాకు కావాలని వేడుకుంటూ ఉన్నాడు, రక్షణ ఆనందం మరలా నాకు కావాలని ఆ ప్రభు పాదాలు పట్టి బ్రతుమాలుతూ ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఇప్పుడు దావీదు రాజు ఆ యొక్క రక్షణ ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ వర్తమానంలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించబోతూ ఉంది. ప్రవక్త నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యేసు క్రీస్తు నీలోనికి రావాలి అంటే యేసు క్రీస్తు నీకు రక్తం అవసరమై ఉన్నది, ఆయన రక్తము నీకు అవసరమై ఉన్నది. ఆ రక్తము నిన్ను శుద్ధి చేయబోతూ ఉన్నది. ఈరోజు నువ్వు అపేక్షించు. ఆయన
ఆ రక్షణానందాన్ని మరలా నువ్వు పొందుకో. చేసిన అతిక్రమలు ఒప్పుకో, చేసిన పాపమును ఒప్పుకో. ప్రభువుని నువ్వు ఆహ్వానించు. ప్రభుని నీ సొంత రక్షకుడిగా నువ్వు ఆహ్వానించు. సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. నా ప్రియ సోదరి, నా సోదరుడా, శుద్ధ హృదయం కావాలంటే, నూతన ఆనందము కావాలంటే, ఆ రక్షణ ఆనందము నీకు కావాలి అంటే దావీదు అనే దేవుని యొద్దకు నువ్వు రా. అప్పుడు అంటున్నాడు కదా, గమనించండి, నీకు దృఢమైనటువంటి మనసు నీకు కావాలంటే శక్తి కలిగిన దేవుని యొక్క ప్రసన్నత నువ్వు నీలోనికి ఆహ్వానించు. ఎందుకో తెలుసా, సమ్మతి గల మనస్సు మనకు కావాలి. సమ్మతి అనేది నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా సమ్మతించలేవు. సమ్మతి గల సమాధానం నీలోకి రాదు. యథార్థమైన హృదయాన్ని నువ్వు పొందుకో నా ప్రియ సోదరి, నా సోదరుడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, దావీదు అంటున్నాడు, అయ్యా, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. ఎందుకో తెలుసా, ఆ అతిక్రమములు, ఆ పాపములు చేసేవారికి నేను చెప్తాను. ఏమని చెప్తానో తెలుసా, నా సాక్ష్యాన్ని పంచుకుంటా. నా సాక్ష్యాన్ని వారు పంచుకుని, నేను చేసిన పాపానికి నా పరిహారము నా దేవుని వద్ద దొరికింది, ఆ రక్తం నన్ను శుద్ధీకరించింది అని నేను సాక్ష్యం ఇస్తాను అంటున్నాడు. అంతేకాదు, పాపులందరూ నీ తట్టు తిరిగేటట్టుగా ఎలుగెత్తి నీకు సాక్షిగా నిలబడతాను అంటున్నాడు. నువ్వు రక్షణ పొందింది ఎందుకో తెలుసా, సాక్ష్యం ఉండాలి. నువ్వు ప్రభువుని తెలుసుకున్నది ఎందుకో తెలుసా, సాక్ష్యం ఉండాలి. నువ్వు రక్షణ పొందింది ఎందుకో తెలుసా, నేను గొప్పవాడిని అయిపోయాను, నీతిమంతుడిని అయిపోయాను, నేను పాపని కాదని చెప్పడం కాదు. అంత గొప్ప పాపము నుంచి విడిపించిన దేవుడు నీ హృదయము అనే సింహాసనం మీద ఆయన గొప్ప రాజుగా ఉన్నాడని సాక్ష్యంగా ముగిస్తూ ఉన్నాను. రక్తాపరాధముల నుండి ఆయన నిన్ను విడిపించాడు గనక, విడిపించే వాని యొద్దకు ఆయన మొరపెట్టడానికి వెళ్ళాడు గనక, ఆ యొక్క విడుదల పొందుకున్నాడు గనక దావీదు ఆయన జరిగిన అనుభవాన్ని వరుసటి రాసుకుంటా వస్తా అన్నాడు, పాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే ముగిస్తున్నాను, గమనించండి. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రోత్సాహపరచునట్లు నా పెదవులను తెరువుము. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఆయన హృదయాన్ని ప్రచురపరిచినట్లు, దేవుని యొక్క హృదయాన్ని, దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క కృపను, దేవుడు ఆయనకి చేసిన మేలును, దేవుడు ఆయన్ని పరిహరించినటువంటి ఆ పాపమును, దేవుడు చేసినటువంటి యొక్క మేలులన్నీ కూడా నా బ్రతుకు ద్వారా సాక్ష్యము పలుకుతాను, ఇతరులకు సాక్ష్యం ఇస్తానని ఈ 51వ కీర్తన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు దావీదు రాజు. ఆయన పాపముని తను చేసినటువంటి 32వ కీర్తనలో చెప్పినట్లుగా తన అతిక్రమములు దాచిపెట్టువాడు ఎన్నడూ వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు పరిహారము పొందును. కనుక ఈ యొక్క 51వ కీర్తనలో మూలక అంశం ఏంటో తెలుసా, దేవా నా ఇందు శుద్ధ హృదయము కలిగించాను, కేవలం నీకే నేను విరోధంగా పాపం చేస్తాను, విరిగి నలిగిన హృదయంతో నేను నీ దగ్గరకు వచ్చాను. నీవు బలులు కోరువాడు కాదు, అలా అడిగితే నేను ఇస్తాను, కానీ నీవు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునేవాడు కనుక నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించు, నా పాపం నుంచి విడిపించని ఆర్తనాదం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువు ఆయన పాపమును క్షమించి ఆయనకు తిరిగి మరలా రక్షణ ఇచ్చాడు, తిరిగి మరలా నూతన అభిషేకం ఇచ్చాడు,
తిరిగి మరలా ఆ నూతన శుద్ధినిచ్చాడు, ఆ శుద్ధ హృదయాన్ని కలుగజేశాడు. ఒక సాక్షి బిడ్డగా నిలవబెట్టుకున్నాడు. తన పాపమును క్షమించి తిరిగి మరలా బెత్సిబాతో పాపం చేసి కుమారుని పోగొట్టుకున్న బదులుగా తిరిగి మరలా గర్భఫలమునిచ్చి జ్ఞాని అయిన సొలొమోను రాజుని తిరిగి మరలా పొందుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల మీద రాజుగా దావీదు కుమారుడైన సొలొమోను రాజుని అభిషేకించి రాజుగా చేసినటువంటి గొప్ప దేవుడు. గనుక మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన ప్రతి పాపం నుంచి విడిపిస్తాడు, ప్రతి అతిక్రమం నుంచి విడిపిస్తాడు, చేసిన అక్రమాల నుంచి విడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నశించిన దాన్ని వెతుకు రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. ఆ కుమారుని రక్తము ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. ఆయన రక్తము మన పాపం నుంచి శుద్ధీకరిస్తూ ఉంటుంది. ఆయనే మన విమోచకుడు, సజీవుడు. కనుక ఈరోజు మనం అందరం కూడా తల ఉంచి ప్రార్థన చేద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని ఆయన వేడుకుందాం. కనుక ప్రతి వారిని క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. ఈరోజు మనం అందరం కూడా ఒకసారి చెప్దామా? దేవా, కేవలం నీకు నేను విరోధంగా పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను దొరికిపోయాను. దొరకనంత వరకు నేను పాపాలు చేశాను. అవి నీకు తెలియవని నీ కళ్ళు కప్పి చేస్తున్నానని అనుకున్నాను. కానీ అంతరంగంలో నా పాపములు అన్నీ నీకు తెలిసే ఉన్నవి. ఈరోజు నా 2 చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. దేవా, నా పాపం నుంచి నన్ను విడిపించు, నన్ను విమోచించు. నేను చేసిన పాపముల నుంచి విడిపించి నన్ను ఆశీర్వదించు. మీ గొప్ప కృపచేత నన్ను, మీ వాత్సల్యత బాహుళ్యము చేత, కృపా బాహుళ్యము చేత నన్ను ఆశీర్వదించు ప్రభా. నీ పాద పద్మంలో పెట్టి బ్రతిమాలుతూ ఉన్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నానయ్యా. జుంటే తేనె దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నానయ్యా. మరొకసారి తేనె కంటే ఇష్టమైనటువంటి నీ వాక్యము నాకు ప్రసాదించు. నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందం మాకు మరలా దయచే. ఆ ఆనందము గుండా నన్ను, ఆ దిశ గుండా నన్ను నడిపించు. నా బ్రతుకు దినములన్నిట యెహోవా నా కాపురని పాట పాడుకుంటూ నిన్ను సేవిస్తానయ్యా. ఒక వ్యక్తి తన పాపం చేత చనిపోవడం నీకు ఇష్టం లేదు, ఇష్టపడే దేవుడు కాదు. ఆ పాపానికి బాధ్యుడిగా చేసి ఆ పాపిని నిత్యము నలగొట్టే దేవుడు కాదు. నువ్వు దయగలిగినటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు అని మీ పాదమును బట్టి బ్రతమాలుకుంటున్నాను తండ్రి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నిత్యము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు నేను చేస్తున్న సేవ కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో ధనధాన్యాల కంటే దేవుని కొరకు ఆకలి దప్పగలవారు, అనేక నిందలు అవమానాలు పొందుతున్నటువంటి వారు, దేవుని కొరకు చెడ్డ మాటలల్లా పడుతున్నటువంటి వారు ఎంతో ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన నీతి కొరకు మనం నిలిచి ఉన్నప్పుడు మనం ధన్యులుగా ఉంటాం. అందుకే దావీదు పాపం చేసినప్పుడు తిరిగి ఆయన పాపం పోగొట్టుకుని, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని, అంతరంగంలో స్థిరమైన మనస్సును దయచేయమని ప్రార్థన చేసినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
కలువరిలో కరుణామయుడు కరములు చాపుచుండా, కలువరిలో కరుణామయుడు కరములు చాపుచుండా, కాల్వలుగా స్రవించెను రక్తం, కాల్వలుగా స్రవించెను రక్తం, కలుషములను కడిగివేయును, కలుషములను కడిగివేయును. సిలువపై ప్రేలాడిన ప్రియ యేసుని చూడవా, విలువైన రక్షణను ప్రియమారగాంచవా, ప్రియమారగాంచవా, ప్రియమారగాంచవా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, సైన్యములకు అధిపతి యెహోవా, మహాగణుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలను ఇదిగో నలుమూల నుంచి చూస్తున్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభా, నీ హృదయానుసరుడైన దావీదురాజు యొక్క జీవితంలో ఆ యొక్క చేసినటువంటి పాపమును బట్టి, అతిక్రమను బట్టి మీరు మొత్తునప్పుడు నాయన దావీదు మీ పాద పద్మముల యొద్దకు వచ్చి, నా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని ఎంతగానో వేడుకున్నాడు తండ్రి. అటు విధంగా దావీదు పాపములు క్షమించి తిరిగి ప్రభు ఆయన పోగొట్టుకున్నటువంటి యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చావు, అభిషేకమును ఇచ్చావు, రక్షణ ఆనందం ఇచ్చావు నాయన, సమ్మతి గల మనస్సును ఇచ్చావు. కేవలం నీకే నేను విరోధంగా పాపం చేశానని ఆయన ఒప్పుకున్నప్పుడు నీ కృప బాహుళ్యము చొప్పున అయా విరిగి నలిగిన హృదయమును ఆలక్యము చేయక అయా ప్రభ శుద్ధ హృదయమును ఆనంద తైలమును అభిషేకమును కుమరించావు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభా చేసిన పాపములు బట్టి, అతిక్రమములు బట్టి వారు ఒప్పుకొని నీ సన్నిధికి వస్తారో వారికి తిరిగి నీ రక్షణ అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చావు నాయన. ఇది వర్తమానం విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన ప్రభా యేసయ్య ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభా యేసయ్య కర్మ సంఘం బిడ్డలు నలుమూలన్న బిడ్డల్ని మీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారో వారికి విడుదల ఇచ్చేయండి అయా ప్రభా. దేశాలను స్వస్థపరిచినాయన అయా ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా ఈ జీవిత కాలంలో ప్రభా యేసయ్య ప్రభా మీ కృపను మీ కనికరమును ఉంచండి. ప్రతి విధమైన తెగులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి సర్వంగ కవచమును మాకు దయచేయండి. బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి అయా. జాబులు లేనటువంటి బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. చంటి బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి అయా ప్రభా యేసయ్య. సంఘ పెద్దలు బట్టి వందనాలు ప్రభా అయా ప్రభా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా యొక్క సంఘాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా రక్షణ లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మత కలవలు లేకుండా ప్రతి వారి మధ్య సమాధాన ప్రేమను రాగలు దయచేయండి. ఈ లోకంలోకి మేము వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళమనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరు కూడా ప్రభా నరహత్యలు చేసి అయా ప్రభా పాపం మూడగట్టుకోకుండా సహాయం దయచేయండి. వారిలో కనికరం గల మనసును దయచేయండి. దోచుకునే వారిని ప్రభువా అయా ప్రభా యేసయ్య ప్రభు వారిని మార్చండి ఆయన. వ్యభిచారులు మార్చండి ఆయన ప్రభువా. ఇదిగో నేను ప్రభా యేసయ్య నీతి న్యాయములు రాజ్య పరిపాలనగా ఉండడానికి సహాయం దయచేయండి. పరిపాలిస్తున్న నాయకుల్ని ప్రభువా అయా ప్రభా యేసయ్య మీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ప్రభా సేవకులను జ్ఞాపం తెచ్చుకోండి. దేశాల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధులను జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఇదిగో ఈ దీనుడు ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని. నేను ఎవరినైనా మరో వచ్చిన మర్చే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరి మీద మీ అభిషేకం ఉంచండి. ఈ వర్తమానము ద్వారా ప్రభు యేసయ్య అనేక మంది కనువిప్పు కలుగజేసి మారు మనసు పాప క్షమాపణ దయచేయమని. ఇదిగో నాయన ప్రభా మాట్లాడుతున్నది నేను కాదు, మీ మాటలను గుర్తెరిగి మీ అందు భయభక్తులు గలవారుగా ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు అనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కందిన సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తల వంచినటువంటి బిడ్డలకును, రాలేక వాక్యం విన్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, బలహీనులైనటువంటి బిడ్డలు మీ కృప, మీ కనికరము తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరిగా వందనాలండి.